హలో! ఇవాళ మనం కాఫీ సోప్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా? ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్‌ని తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్‌ని తీసుకోండి. తర్వాత మిల్క్ పౌడర్‌లో కొద్దిగా మినరల్ వాటర్ వేస్తూ బాగా కలుపుకోవాలి నెమ్మదిగా. కాస్త టైం పడుతుంది స్మూత్‌గా ఉండలు లేకుండా కలుపుకోవడానికి. బాగా కలపాలి. అస్సలు ఉండలు అనేది ఉండకూడదు. స్మూత్ అవ్వాలి. కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. టైం అయితే పడుతుంది. కానీ బాగా కలుపుకుంటేనే మనం సోప్ మౌల్లో పోసినప్పుడు ఉండలు లేకుండా సాఫ్ట్‌గా స్మూత్‌గా వస్తుంది సోప్ అనేది. ఆ తర్వాత కాఫీ పౌడర్లో కూడా వాటర్ కొద్దిగా పోస్తూ బాగా కలుపుకోవాలి. అస్సలు ఉండలు ఉండకూడదు. రెండింటిని బాగా మిక్స్ చేశాక మిల్క్ పౌడర్ని కాఫీ దాంట్లో వేసి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ దగ్గరికి వచ్చి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి వాటర్ పోసి 100 గ్రామ్స్ సోప్ బేస్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో తీసుకొని వాటర్ వేడెక్కాక అందులో డబుల్ బాయిలింగ్ మెథడ్లో సోప్ బేస్ని కరిగించుకోవాలి. తర్వాత సోప్ బేస్ బాగా కరిగాక ఆ మిల్క్ పౌడర్ ప్లస్ కాఫీ పౌడర్ బాగా కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని సోప్ బేస్లో వేసి బాగా కలపాలి. కలిసే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్ని కిందకు దింపి ఆ వేడి వాటర్లోనే అది ఉంచేసి రోజ్ వాటర్ 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, 1 టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత విటమిన్ ఏ క్యాప్సూల్ని వేసుకోవాలి. తర్వాత ఎసెన్షియల్ 1 to 2-3 డ్రాప్స్ వేసుకోవచ్చు. తర్వాత బాగా అన్ని మిక్స్ చేసుకొని మౌల్లో పోసుకోవడమే. మౌల్లో పోసాక 4-5 అవర్స్ అలాగే ఉంచేసేయాలి.